నేను సింహాన్ని, ఈ అడవికి రాజును. నా గర్జన వినిపిస్తే చాలు. ఏను గనుక లేకపోతే అడవిలో జింకలు, అడవి పందులు, నీల్గాయల సంఖ్య అదుపు లేకుండా పెరిగిపోతుంది. అవి విపరీతంగా పెరిగితే అడవిలోని గడ్డిని, చిన్న మొక్కలను మొత్తం తినేస్తాయి. అప్పుడు కొత్త చెట్లు మొలవవు, అడవి ఎడారిగా మారుతుంది. నేను వాటిని వేటాడుతూ అడవిని కాపాడుతున్నాను. ఈ అడవికి రక్షణ. నేను గనుక జింకలను, అడవి పందులను వేటాడకపోతే వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి అడవిలోని చిన్న మొక్కలన్నింటినీ తినేస్తాయి. కొత్త చెట్లు పెరగవు, అడవి ఎడారిగా మారుతుంది. నేను శాకాహార జంతువుల సంఖ్యను అదుపులో ఉంచి అడవి సమతుల్యతను కాపాడుతున్నాను. నేను చిరుతపులిని. చెట్ల పైభాగాన ఉండే కోతులు, ఇతర జీవుల సంఖ్యను నేను నియంత్రిస్తాను. అవి విపరీతంగా పెరిగిపోయి చెట్ల చిగుళ్లను, మొగ్గలను నాశనం చేయకుండా ఆపే బాధ్యత నాదే. నేను గజరాజును. ఒకేసారి 100 విత్తనాలను తిని వాటిని నా పేడ ద్వారా మైళ్ల దూరంలో వ్యాపింపజేస్తాను. నేను అడవి దున్నను. నేను గడ్డిని విపరీతంగా మేయడం వల్ల అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆపుతాను. నేను అడవిని ఒక క్రమ పద్ధతిలో ఉంచే నేచురల్ బుల్డోజర్ని. నేను ఎలుగుబంటిని. నేను కేవలం తేనె పండ్లు మాత్రమే కాదు, భూమి లోపల ఉండే చెదలను, నా పొటవైన గోడ చెద్దలను తవ్వి దీనివల్ల నేల సారవంతం అవుతుంది. నేను హైనాను. అడవిలో నేను చేసే పని అత్యంత కఠినమైన పారిశుద్ధ్య పని. పులులు, సింహాలు వేటాడి మాంసాన్ని తిని ఎముకలను వదిలేస్తాయి. ఆ ఎముకలు అలానే ఉంటే కుళ్ళిపోయి అడవిలో వ్యాధులు వ్యాపిస్తాయి. నేను ఆ ఎముకలను కూడా నమిలి తినేయగలను. అలా అడవిలో ఎక్కడా కుళ్ళిన వ్యర్థాలు లేకుండా క్లీన్ చేసే డిస్పోజల్ యూనిట్ను నేనే. నేను హనీ బ్యాడ్జర్ని. నా బలమైన గోళ్లతో భూమిని తవ్వి ఎలుకలను, కీటకాలను ఏరివేస్తాను. నేను నీల్గాయని. నన్నే మనుబోతు అని కూడా పిలుస్తారు. నేను ప్రయాణించే దారి పొడవునా నా విసర్జన ద్వారా విత్తనాలను వ్యాప్తి చేస్తూ అడవి అంచులను పెంచుతాను. నేను నక్కను. పులులు, సింహాలు వేటాడి వదిలేసిన మిగిలిన మాంసాన్ని నేను తింటాను. దీనివల్ల అడవికి ఒక రకమైన క్లీనింగ్ ఏజెంట్ను. నేనే కొండముచ్చును. నేను ఎత్తైన ప్రాంతాల్లో తిరుగుతాను కాబట్టి కొండ చర్యల మీద కూడా మహావృక్షాలు మొలవడానికి నేనే కారణం. నేను పంగోలిన్. అడవుల్లో చెదపురుగులు మితిమీరి పెరిగి చెట్లను నాశనం చేయకుండా వాటిని తిని నేను అడవులను సంరక్షిస్తాను. నేను అడవి పందిని. నా ముక్కుతో భూమిని తవ్వి దున్నుతుంటాను. నేను అలా నేలను కెలకడం వల్ల భూమిలో పాతుకుపోయిన పాత విత్తనాలు పైకి వచ్చి మొలకెత్తడానికి అవకాశం కలుగుతుంది. నేను పులికి మంచి ఆహారం కూడా. నేను ముళ్ళ పందిని. నా ఒంటి మీద ముళ్ళు చూసి నన్ను దూరం పెట్టకండి. నేను అడవిలో ఒక సహజమైన రైతు లాంటిదాన్ని. నేను దుంపల కోసం భూమిని లోతుగా తవ్వుతాను. మేము జింకలం. మేము అడవిలో పెరిగే గడ్డిని, ఆకులను తింటాం. మేము అలా తినడం వల్ల అడవిలో గడ్డి మరీ ఎక్కువగా పెరిగిపోయి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. నేను ముంగిసను. అడవిలో చిన్న చిన్న కీటకాలు, పాములు, ఎలుకల సంఖ్యను నేను అదుపులో ఉంచుతాను. ముఖ్యంగా చెట్ల వేర్లను నాశనం చేసే పురుగులను నేను ఏరివేస్తాను. మేము మొక్కల అంచులను కొరకడం వల్ల ఆ మొక్కలు ఇంకాస్త బలంగా, గుబురుగా పెరుగుతాయి. అంటే మేము అడవికి నేచురల్ కటింగ్ మెషిన్ల లాంటి వాళ్ళం అన్నమాట. నేను బిట్టు ఉడతను. నేను పండ్లను తిని విత్తనాలను కింద పడేస్తాను. నేను పడేసే విత్తనాలు గాలికి కొట్టుకుంటూ అడవి సరిహద్దులను పెంచడంలో నేను కూడా ఒక తోటమాలిని. అడవి ఎకోసిస్టమ్ సమతుల్యతలో జంతువులే కాదు, మా పక్షుల పాత్ర కూడా ఉంది. మా గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే పార్ట్ 2 వీడియో కూడా తప్పక చూడండి.